సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఇండియా తరఫున డబుల్ సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. 24 ఏళ్ల వయసులో కేవలం తన 9వ మ్యాచ్లోని డబుల్ సెంచరీ చేసి ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ని ఇప్పటివరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు కిషన్ ఏకంగా ధోని రికార్డ్ ని బ్రేక్ చేసి మరో వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ పవర్ అలాంటిది. అయితే 25 ఏళ్లకే ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన కిషన్ చివరిగా నవంబర్ 28, 2023న ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం అన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీసీఐ కిషన్ ని ఏ మ్యాచ్ కి సెలెక్ట్ చేయకపోగా అతన్ని బీసీసీఐ కాంటాక్ట్ నుండి తీసేసింది. దాంతో ఇషాన్ కిషన్ విషయంలో జైషా, గౌతమ్ గంభీర్లు కావాలని అతన్ని ఆడకుండా తమ రాజకీయాలకి బలి చేస్తున్నారని ఫ్యాన్స్ ట్రోల్ చేయగా, బీసీసీఐ మాత్రం ఇషాన్ కిషన్ కి పిచ్చి పట్టిందని, అందుకే అతన్ని దూరం పెట్టమని స్ట్రాంగ్ గా చెప్పింది. అయితే ఇషాన్ కిషన్ కి అసలేమైంది? అతనికి నిజంగానే పిచ్చి పట్టిందా? సూపర్ ఫామ్ లో ఉన్న కిషన్ ని బీసీసీఐ కాంటాక్ట్ నుండి ఎందుకు తొలగించింది? వీటన్నిటికీ గంభీరే కారణమా? అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాల్సిన కిషన్ మళ్లీ క్రికెట్ లోకి రావడానికి కారణం ఎవరు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఇషాన్ కిషన్ ని మళ్లీ టీమిండియా స్క్వాడ్ లో ఎంతమంది చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎప్పుడో నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్ ఆడిన ఇషాన్ కిషన్ 2 ఏళ్ల నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరంగా ఉన్న డొమెస్టిక్ క్రికెట్ ఆడి అక్కడ తన సత్తా చాటుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గానే జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ ను కెప్టెన్ గా నడిపించిన కిషన్ తన టీమ్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లి ఫైనల్ మ్యాచ్ లో హర్యానాపై 6 4లు 10 6లతో 45 బాల్స్ లోని 101 రన్స్ చేసి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి కెప్టెన్ గా ఇషాన్ కిషన్ రికార్డ్ సృష్టించాడు. కిషన్ తో పాటు తన టీమ్ లోని మరో ప్లేయర్ కుషాగ్రా కూడా 81 రన్స్ చేయడంతో జార్ఖండ్ టీమ్ 20 ఓవర్లలో 262 రన్స్ చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన హర్యానా 193 రన్స్ చేసి ఆల్అౌట్ అవ్వగా కెప్టెన్ గా ఇషాన్ కిషన్ తన టీం ని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించగలిగాడు. ఇక ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ ఎన్నో రికార్డ్స్ సాధించాడు. ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ లలో ఒకే టోర్నమెంట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ కెప్టెన్ గా ఇషాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు 30 సిక్సర్లతో ఎంఎస్ ధోని అండ్ నికోలస్ పూరన్ పేరు మీద ఉండగా 33 సిక్సర్లతో కిషన్ ఆ రికార్డు ని బ్రేక్ చేశాడు. అలాగే T20లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ గా 5 సెంచరీలు కొట్టిన సంజు శాంసన్ రికార్డ్ ని కూడా కిషన్ బ్రేక్ చేసి 6 సెంచరీలు బాదాడు. అలాగే క్వింటన్ డికాక్ తర్వాత వరల్డ్ క్రికెట్ లో ఈ ఫిట్ సాధించిన 2వ వికెట్ కీపర్ గా కిషన్ నిలిచాడు. ఇవే కాదు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డ్ ని ఇషాన్ సమన్ చేసి ఒకే టోర్నమెంట్ లో వికెట్ కీపర్ కెప్టెన్ గా 2 సార్లు సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్ గా మరో రికార్డ్ ని నమోదు చేశాడు. మరి ఇలాంటి ప్లేయర్ ని ఇండియా తమ టీంలో ఎందుకు ఆడించట్లేదంటే ఒకసారి ఆ స్టోరీ మొత్తం వినండి. డిసెంబర్ 10, 2022న 24 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్ తో జరిగిన ఓడిఐలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ ఆ ఇన్నింగ్స్ తో ఇండియన్ క్రికెట్ కి మరో సూపర్ స్టార్ దొరికాడు అనిపించుకున్నాడు. పెద్ద పెద్ద క్రికెటర్స్, అనలిస్టులు అందరూ కిషన్ రూపంలో ఇండియాకి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ దొరికిందని మాట్లాడారు. కానీ 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ కి బీసీసీఐ అతన్ని స్టాండ్ బై గా బెంచ్ పై కూర్చోబెట్టింది. కానీ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ వల్ల మొదటి 2 మ్యాచ్లు మిస్ అవ్వగా అతని ప్లేస్ లో కిషన్ కి ఆడే అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆ మ్యాచ్ల్లో కిషన్ అంతగా ఆడలేకపోవడం, ఆ వెంటనే శుభ్మన్ గిల్ కోలుకోవడంతో కిషన్ మళ్లీ బెంచ్ పైకి వెళ్లిపోయాడు. అలాగే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిషన్ కి బదులు కేఎస్ భరత్ ని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. దీంతో కిషన్ తనేంటో నిరూపించుకోవాలని ఆ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో 142 స్ట్రైక్ రేట్ తో 450కి పైగా రన్స్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ వల్ల అతనికి ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ లో ఆడే ఛాన్స్ రాగా ఆ సిరీస్ లో కిషన్ 3 వన్డే మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు బాది సిరీస్ లో హైయెస్ట్ రన్ గేటర్ గా నిలిచాడు. కానీ చాలా మంది అది వెస్టిండీస్ టీం కదా, వాళ్ళ మీద ఎవరైనా కొడతారులే అని అన్నారు. ఇక ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు కిషన్ ఒక్కడే చివరి వరకు స్ట్రాంగ్ గా నిలబడి 82 రన్స్ స్కోర్ చేశాడు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత మ్యాచ్ నుండి అతను బెంచ్ పైకి వెళ్లిపోయాడు. ఆఖరికి నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్ ఆడిన ఇషాన్ కిషన్ ఆ సిరీస్
లో 2 హాఫ్ సెంచరీలు కొట్టి కూడా ఆ తర్వాత మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ కి బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు. అలాగే ఫిబ్రవరి 28, 2024న బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్ ని కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసింది. దీనికి కారణం ఇషాన్ మెంటల్ ప్రెషర్ అని చెప్పి డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడకపోవడమే. ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్ కు కూడా ఇషాన్ కిషన్ దాదాపుగా సెలెక్ట్ అవగా కిషన్ మళ్ళీ తనకి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉందని ఆడలేనని చెప్పేశాడు. దాంతో ఈసారి కూడా బీసీసీఐ దానికి అప్రూవ్ చేసి కిషన్ మెంటల్ కండిషన్ బాగలేదు, అందుకే అతన్ని సెలెక్ట్ చేయలేదు అని మీడియాతో చెప్పింది. కానీ అదే టైంలో అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఇషాన్ కిషన్ తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్కి వెళ్లి ఎంజాయ్ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ హల్చల్ చేశాయి. దాంతో చిన్న వయసులోనే కోట్లు సంపాదించి ఏవో కుంటి సాకులు చెప్పి క్రికెట్ ఆడకుండా ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటున్నాడని అందరూ అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఒకప్పుడు అతని ఆటని పొగిడిన క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్, ఫ్యాన్స్ అందరూ కిషన్ గురించి దారుణంగా మాట్లాడుతూ ట్రోల్స్ చేశారు. అలా అప్పటి నుండి బీసీసీఐ అతన్ని పక్కన పెట్టేసి అతన్ని సెంట్రల్ కాంటాక్ట్ నుండి కూడా రద్దు చేసింది. దాంతో అప్పటి నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన కిషన్ రాహుల్ ద్రావిడ్ సలహా మేరకి ఆగస్టు 2024న డొమెస్టిక్ కి తిరిగి వచ్చాడు. అలా దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఇషాన్ కిషన్ ఆ టోర్నమెంట్స్ లో అద్భుతంగా ఆడుతూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ కి కెప్టెన్ గా మరి మొదటి మ్యాచ్ లోనే 23 బాల్స్ లలో 77 రన్స్ చేశాడు. అలాగే ఫైనల్స్ లో ఒక సూపర్ సెంచరీతో తన టీం ను గెలిపించుకున్నాడు. ఇషాన్ కిషన్ పూర్తి పేరు ఇషాన్ ప్రవణ్ కుమార్ పాండే కిషన్. ఇతను 1998 జూలై 18న బీహార్ లోని పాట్నాలో పుట్టాడు. కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే ఒక బిల్డర్ కాగా కిషన్ చిన్నప్పటి నుండి తన అన్న కారణంగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టి ఆ తర్వాత తన స్కూల్ చదువుకొని కూడా పక్కన పెట్టేసి బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరఫున క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. అయితే ఆ తర్వాత బీహార్ క్రికెట్ అసోసియేషన్ కి బీసీసీఐ కి మధ్య రిజిస్ట్రేషన్ ఇష్యూస్ రావడం వల్ల కిషన్ బీహార్ నుండి జార్ఖండ్ కి షిఫ్ట్ అయ్యి వాళ్ళ తరఫున క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. అలా రంజీలో కూడా ఎంట్రీ ఇచ్చిన కిషన్ నవంబర్ 6, 2016న ఢిల్లీపై 273 రన్స్ స్కోర్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత సంవత్సరం జరిగిన రంజీ ట్రోఫీలో 484 రన్స్, విజయ్ హజారే ట్రోఫీలో 405 రన్స్ చేసి టీమిండియా సి స్క్వాడ్ లో చోటు దక్కించుకొని దియోధర్ ట్రోఫీ కూడా ఆడాడు. ఇక ఆ తర్వాత ఇండియా అండర్-19 టీం కెప్టెన్ గా మారిన కిషన్ ఆ వరల్డ్ కప్ కి ముందు ఒక దారుణమైన సంఘటన ఫేస్ చేశాడు. తన కారుతో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన కిషన్ ఆ తర్వాత ఇరు వర్గాలు కాంప్రమైజ్ అవ్వడంతో అరెస్ట్ అవ్వకుండా బయటపడ్డాడు. లేదంటే అప్పుడే క్రికెట్ కి దూరమై ఉండేవాడు. 2016 ఐపీఎల్ ఆక్షన్ లో గుజరాత్ లయన్స్ కి ఇషాన్ కిషన్ ని సొంతం చేసుకోగా 2018 ఆక్షన్ లో అతను ముంబై ఇండియన్స్ లోకి వచ్చేశాడు. 2020 సీజన్ లో కిషన్ ఏకంగా 516 రన్స్ చేసి తనేంటో నిరూపించుకున్నాడు. దాంతో 2022 ఐపీఎల్ ఆక్షన్ లో కిషన్ ని ముంబై పోటీ పడి మరీ 15,25,00,000 రూపాయలు కొనుక్కుంది. అయితే ఆ తర్వాత అతను అంతగా చెప్పుకోదగ్గ మ్యాచ్లు ఆడలేదు, కానీ అప్పుడప్పుడు కొన్ని ఫాస్ట్ నాక్స్ ఆడాడు. కానీ 2025 ఐపీఎల్ ఆక్షన్ లో ముంబై ఇషాన్ కిషన్ ను రిటైన్ చేసుకోకుండా వదిలేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అతన్ని సొంతం చేసుకుంది. దాంతో హైదరాబాద్ టీం తరఫున కిషన్ తను ఆడుతున్న మొదటి మ్యాచ్ లోని సెంచరీ సాధించాడు. అయితే ఇలాంటి ప్లేయర్స్ ని ఎందుకు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి తీసుకోవట్లేదంటే అందరి వేళ్లు గంభీర్ అండ్ జైషా వైపే చూపిస్తున్నాయి. మరి వచ్చే ఇండియా సిరీస్ లకైనా కిషన్ ను బీసీసీఐ సెలెక్ట్ చేస్తుందా లేదా గంభీర్ వల్ల ఆగిపోతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.